ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 74వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు, 48 దినముల ఆత్మగాయత్రి నోమును చేయుచున్న ప్రియమైన శిష్యులకు శ్రీ ఇంద్రదేవుని అనుగ్రహ భాషణం. ఓం శ్రీ ఇంద్రదేవాయ నమో నమః. దేవతలకు అధిపతిగా స్తుతించబడే శ్రీ ఇంద్రదేవుని ఆశీస్సులు. మానవ లోకం దేవతల మరియు అసురులచే నడిపించబడుతున్నది. కలియుగంలో అసురుల ఆధిక్యత ఎక్కువగా ఉంటుంది. అసురులను ఓడిస్తున్న దేవతలు ఇప్పుడు సత్యయుగంలో ప్రవేశిస్తున్నారు. అసుర గుణములకు లోబడిన మానవులు పాతాళ లోకం వైపే ఆకర్షింపబడుతున్నారు. దేవ గుణములను కలిగిన వారు సత్యలోకం వైపు ఆకర్షితులవుతున్నారు. కలియుగేళ్లలో మాత్రమే మానవులలో అసుర గుణము అధికంగా ఉండును. ఈ సమయంలో దేవతలందరూ భూమిని దృఢంగా పట్టుకొని పాలన చేస్తూ ఉన్నారు. తమని ప్రార్థించిన వారికి మాత్రమే జ్ఞానమును, ముక్తిని అనుగ్రహించేవారు. కానీ ఇప్పుడు ఆ స్థితి మారిపోయి జ్ఞానాన్ని కోరుకోనని వారికి కూడా జ్ఞానాన్ని కురిపించడం దేవతల పనిగా మారినది. దేవరాజు ఇంద్రుడైన నేను ఆసురి గుణములు కలిగిన మానవులను నా శక్తులతో ఆకర్షించే పనికి నియమించబడ్డాను. కాలంలో జరిగే మార్పులన్నీ మానవుల కదలికలనే మార్చి అమర్చును. ప్రేమ లేని పరిస్థితులే ఆసురి గుణములను పెంచి పోషిస్తాయి. ఇంద్రదేవుడైన నేను దేవతలందరితో ఒకటిగా కలిసిపోయి సానుకూల శక్తుల రూపంలో మానవుల శిరస్సులోనికి చొచ్చుకొని ప్రవేశిస్తున్నాను. అందరూ ఈ సత్యాన్ని గ్రహించాలి. మానవులలో ఇప్పుడు భక్తి పెరుగుతూ ఉన్నది. చాలా మందికి తమ ఆత్మయే పరమాత్మ అను సత్యము కూడా బోధపడుతున్నది. అంతరంగంలో వెతుకులాట పెరుగుటకు మూల కారణం ఈ విశ్వంలోని మహాశక్తులలో దేవతల యొక్క సానుకూల శక్తులు కలిసిపోయి వ్యక్తమగుటయే అని గ్రహించండి. అంటే విశ్వశక్తుల్లో దేవతా శక్తుల యొక్క సానుకూల శక్తులు అంటే పాజిటివ్ ఎనర్జీస్ కలిసిపోయి కిందకి దిగుతున్నాయి. అందువల్ల చాలా మందికి ఆత్మే పరమాత్మ అని తెలిసిపోవడం, తర్వాత భక్తి పరవశులవ్వడం, భక్తి పెరుగుతూ ఉండడం అందరిలో. ఇదంతా జరగడానికి కారణం ఈ శక్తులే, దేవతా శక్తులే అంటున్నారు స్వామి. మానవులకు అనేక తెరలు తొలగిపోతూ ఉన్నవి. అనేక మంది తమని తాము త్వరగానే తెలుసుకుంటూ ఉన్నారు. అనేక మంది ముక్తి మార్గం వైపుగా ప్రయాణించసాగారు. దీనికి మూల కారణం యుగ మార్పు ఘటనలే అని తెలుసుకోవాలి. యుగ మార్పు ఘటనలు ఏమవుతున్నాయి? దివ్య దేవతలందరూ, నక్షత్ర దేవతలు, యక్షులు, సప్త ఋషులు అందరూ దిగొచ్చి మనకు శక్తులను ఇస్తున్నారు. ఇదే అన్నమాట యుగ మార్పు సంఘటనలంటే. ఈ భూమిపై మానవుల ప్రవర్తన మాత్రమే మారుతూ ఉంటుంది. వృక్షములు, జంతువులు మొదలైన జీవరాశి ఆది నుండి అంతము వరకు ఒకే విధంగా మార్పు లేక జీవిస్తూ ఉంటాయి. మానవులు మాత్రమే దైవములుగా ఉదయించి, దేవతలుగా నిలిచి, మానవులుగా జీవించి తరువాత అసురులుగా రూపొందుతున్నారు. ప్రతి ఒక్క మనిషి అనేక జన్మలెత్తి అన్ని విధములైన పరిస్థితులలోనూ జీవిస్తూ ఉన్నాడు. అసుర జన్మలో జీవించాక మరల మానవునిగా పుట్టి దేవతయ్యై అటుపై దైవముగా ఎదిగి మూలానికి చేరాలి అనేదే ప్రకృతి నియమము. అయితే ఆ ఘటనా చక్రం అనేది సక్రమంగా జరగాలి. మానవులందరూ ఆసుర గుణముల నుండి అయితే ఆ ఘటనా చక్రం అనేది సక్రమంగా జరగాలి. మానవులందరూ అసుర గుణముల నుండి విడిపడకుండా అలాగే ఉన్నప్పుడు ఈ భూమిపై ప్రళయములు ఉద్భవిస్తున్నవి. ఆ సమయంలో ఉన్నత మానవ ఆత్మలు కూడా నశించవలసిన స్థితి ఏర్పడుతున్నది. అప్పుడు మాత్రమే యుగ మార్పు కూడా సంభవిస్తున్నది. అగస్త్యుల వారు ఈశ్వర కార్యమును స్వీకరించి
అన్ని ఉన్నత ఆత్మల సహాయము పొంది మానవులను దేవతలుగాను, అటుపై దైవములుగాను ఎదుగుటకై శక్తులను కురిపిస్తున్నారు. ఈ సమయంలో మానవులకు ఆత్మలింగములను అనుగ్రహించి పూజించుటకై ప్రేరేపించి వారిని దేవస్థితికి తీసుకొని వచ్చారు. శ్రీ శ్రీచక్ర ధ్యాన సాధన చేస్తున్నందువలన మానవులందరూ దైవ స్థితికి చేరగలుగుతున్నారు. అంటే ఇక్కడ దేవస్థితి, దైవస్థితి వేరని తెలుసుకోవాలి. దేవతలు ఒక స్థాయిలోని దివ్య ఆత్మలు. దైవములు అంటే దేవుళ్ళనమాట. మన విష్ణువు, శివుడు, బ్రహ్మ ఆ స్థాయి. శ్రీచక్ర ధ్యాన సాధన చేస్తున్నందువలన మానవులందరూ దైవ స్థితికే చేరకంటే త్రిమూర్తులు స్థాయికి మనం వెళ్ళిపోతున్నామని కాదిక్కడ. అక్కడికి ప్రయాణం అవుతున్నది. అంటే అంత స్థితికి వెళ్ళేంత వరకు అది అంత ఈజీ కాదు. కానీ దేవతా స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళేదానికి మనం ఎలిజిబుల్ అయినాము అని ఇంద్రదేవుడు చెప్తున్నారు. శ్రీచక్ర ధ్యాన సాధన చేస్తున్నందువలన. దేవతల సంక్షేపణ గురించి ఎవరూ పూర్తిగా తెలుసుకోలేరు. ఇక్కడ దేవతలంటే అమ్మలు. సంస్కృతంలో దేవత అనేది ఎట్లంటే అది స్త్రీలింగము, పుల్లింగము రెండిటికి యూజ్ అవుతుంది. అందువల్ల దేవతలంటే ఇక్కడ సంక్షేపణ అన్నప్పుడు మనము అమ్మవార్లు, దేవతలు, స్త్రీ శక్తి అని తెలుసుకోవాలి. ఇందాక పైన చెప్పిన దేవస్థితికి రావడం, దేవతల స్థితి అవన్నీ చెప్పినప్పుడు ఇంద్రాది దేవతలు వాళ్ళనమాట. మేల్, ఫీమేల్ 2 జెండర్‌కి సంస్కృతంలో దేవత అనే యూజ్ చేస్తారు. అదే మనకు కూడా ఉంది. తమిళ్‌లో అయితే దేవియర్ అని విడిగా ఉంది. దేవియోం అనే హిందీలో ఉంటుంది. తెలుగులో సంస్కృతం లాగే తీసుకుంటారు కాబట్టి దేవత అనే ఉంటుంది. శివుని కదలిక కూడా మానవ మేధస్సుకు అందనిది. అంటే దేవతల సంక్షేపణ తెలుసుకోలేరు. శివుడు విస్తరిస్తున్నాడు. ఆయన కదలిక కూడా మానవ మేధస్సుకు అందదు అంటున్నారు స్వామి. అయితే దీర్ఘంగా ఆలోచించినచో సత్యము బోధపడగలదు. ప్రేమ నిండిన మానవులారా, నా శక్తులను నేను అనేక మంది మానవులకు అనుగ్రహించి ఉన్నాను. అయితే వారు వాటిని ఉపయోగించుకొన కళ తెలియక ఉన్నారు. అంటే దే డోంట్ నో ద ఆర్ట్ హౌ టు యూజ్ డివైన్ ఎనర్జీస్. నేనిస్తాను కానీ వాళ్ళకి తెలీదు ఎలా యూజ్ చేసుకోవాలో. ఆ ఆర్ట్ వాళ్ళకి తెలీదు అంటున్నారు. మీ శిరస్సులలో నా శక్తులు ప్రవహిస్తున్నవి అని గ్రహించండి. మీరు అనుభూతి చెందినప్పుడు మాత్రమే వాటిని ఉపయోగించుకొనగలరు. అంటే అది మనకు అనుభవంలోకి రావాలి. ఇంద్రదేవుడి శక్తులు ప్రవహిస్తున్నాయని మనకు తెలియాలి. అప్పుడు మట్టుకే మనకు వాటి వల్ల యూజ్ అట. ఎందుకంటే ఈయన చాలా దేవతలకే రాజు ఈయన. అందువల్ల 3 లోకాలకు అధిపతి. ఆయన శక్తులు ఇంకా అంత సూక్ష్మతరంగా ఉంటాయి కాబట్టి, అది వన్స్ మనకు తెలిస్తే మాత్రమే మనకవి యూజ్ అవుతాయి అంటున్నారు స్వామి. నీలి రంగు లైట్ ఫైబర్స్ మీ మెదడు లోపల ఏ ప్రాంతంలో పోగుపడి ఉన్నవి అని గమనించండి. అంటే అక్యుములేట్ అయి ఉన్నాయి. ఎక్కడ అన్నీ ఒక చోట చేరిపోయి ఉన్నవి అనేది మనమే గమనించి తెలుసుకోమంటున్నారు స్వామి. నీలిరంగు కాంతి తంతువులనమాట. కాంతి పోగులు, నీలిరంగు లైట్ ఫైబర్స్ మన మెదడులో ఒక చోట అక్యుములేట్ అయి ఉన్నవి. వాటిని తెలుసుకోమంటున్నారు, గమనించమంటున్నారు ఇంద్రుల వారు. ఇంద్రదేవుడైన నేను నీలిరంగు కాంతి తంతువులను పంపించి ఉన్నతమైన కార్యమును చేస్తాను. మీ ఎడమ మెదడు అగ్రభాగాన కాంతిగా నిలిచి ఉన్న నేను మీ శిరసంతటా పరుచుకుంటాను. అడ్రస్ చెప్పారు. లెఫ్ట్ సైడ్ హెమిస్ఫియర్ ఆఫ్ అవర్ బ్రెయిన్ ఆ పై భాగంలో టాప్‌లో ఆయన ఒక కాంతి రూపంలో నిలిచి ఉంటాడట. అయితే ఆయనదొచ్చి నీలిరంగు కాంతి. భావనలతో స్వీకరించండి. అంటే మనం చూడలేకపోతే కూడా భావనతో అక్కడ నీలిరంగు కాంతి ఉన్నట్టుగా దాన్ని భావన చేస్తూ ఎడమ వైపు మెదడు పై భాగంలో చూడాలి. ఇంద్రదేవుడైన నేను నా శక్తులు శిరస్సులో ఎందుకు ఇంద్రదేవుడైన నా శక్తులు మీ శిరస్సులో ఎందుకు కలిసిపోవాలి? దానివల్ల ఫలమేమిటి? అని తెలుసుకోవాలి. దేవతల పని అనేది సానుకూల శక్తులను పెంచుటయే అయి ఉన్నది. అంటే పాజిటివ్ ఎనర్జీస్ పెంచడం దేవతల పని. దైవముల నిర్మల శక్తులను ఆకర్షించి పొంది ఇక్కడ చూడండి దేవతలది సానుకూల శక్తులు, పాజిటివ్ ఎనర్జీస్. దైవాలది అది ఇంకా హయ్యర్ స్టేట్ కాబట్టి అక్కడ నిర్మల శక్తులు. అంటే ఎలక్ట్రాన్స్ మనకు ప్రోటాన్స్ ఉన్నాయి. లాస్ట్‌లో కదా న్యూట్రాన్స్ అవి నిర్మల అణువులు. నిర్మల అణువుల్లో నుంచి వచ్చేవి నిర్మల శక్తులు.
కాబట్టి వాటికి ఏ పాజిటివా, నెగెటివా అనేది ఏది ఉండదు వాటికి. నిర్మలంగా ఉంటాయవి. శూన్య శక్తులు. కాబట్టి దైవముల నిర్మల శక్తులను ఆకర్షించి పొంది మానవులకు అనుగ్రహించే వారు కూడా దేవతలే. అంటే ఇక్కడ వాళ్ళు దేవతలే మనకు దైవంతో కనెక్షన్ పెట్టి ఆ శక్తులను మనకిస్తారు. సూర్యునిగా, చంద్రునిగా పనిచేసేది కూడా దేవతలే. పంచభూత మూలకాలుగా వ్యవహరించేది కూడా దేవతలే. కావున ఈ సమయంలో నా శక్తులు మీ శిరస్సులో కలిసిపోయి రక్తములో చొచ్చుకొని పోతున్నందున రక్తంలో ఉండే ఇంధనములలో మార్పులు వచ్చును లేదా రక్తంలో ఉండే ఇంధనములు మార్పు చెందును. రాయల్ గ్లాండ్ అనేది అనగా పిట్యూటరీ గ్లాండ్ ఎల్లవేళలా ప్రతికూల అణువులనే ఉత్పత్తి చేయును. ఇప్పటి నుండి ఆ గ్రంథి సానుకూల అణువులను ఉత్పత్తి చేయనారంభించును. అంటే ఇప్పుడు యుగ మార్పు పనిలో అన్నీ మారిపోతున్నాయి గదా! కాబట్టి దేవతలు ఇచ్చే శక్తుల ద్వారా మన తల లోపల కూడా అన్ని మార్పులు. రాయల్ గ్లాండ్ ఏదైతే ఉందో పిట్యూటరీ గ్లాండ్ అది ఎప్పుడూ ఎలక్ట్రాన్స్ అంటే ప్రతికూల అణువుల్ని ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇప్పటి నుండి స్వామి చెప్తున్నారు. ఆయనొచ్చారు గదా! ఇప్పటి నుండి ఆ గ్రంథి సానుకూల అణువులను ఉత్పత్తి చేయనారంభించును. ఎందుకంటే శిరస్సులో కరుగుతూ వస్తున్న అనేక ఆత్మ కణములైన పాదరస శక్తులకు సానుకూల శక్తులను సహాయముగా అనుగ్రహించుటయే నా పని. అంటే మన ఆత్మ కణాలు గదా! వస్తున్నాయి. ఒకటొకటి శివ అంశలు అవన్నీ వచ్చాయి 66 వరకు. ఆ వచ్చిన వాటన్నిటికి ఆ పాదరస శక్తులకు ఈ పాజిటివ్ ఎనర్జీస్ అంటే సానుకూల శక్తులను ఇవ్వాలి ఇంద్రదేవుడు. అందుకని ఈ పిట్యూటరీ గ్లాండ్ ఇప్పుడు ఎలక్ట్రాన్స్ కాకుండా ప్రోటాన్స్‌ని ఉత్పత్తి చేయడం మొదలుపెడుతుందట సానుకూల అణువులను. అవి తీసి స్వామి ఇంద్రదేవుడు ఈ ఆ ఆత్మ కణాలు ఏవైతే రిలీజ్ అయ్యి ఉన్నాయో మన మెదడులో పనిచేస్తూ ఉన్నాయో వాటికి ఇంధనంగా ఇస్తూ ఉంటాడాయన. సూర్యదేవునిగా, చంద్రదేవునిగా పనిచేసే మీ రాయల్ గ్లాండ్‌లో నా శక్తులు కలిసినందువలన నీలిరంగు కాంతి ఏర్పడును. ఇక్కడ ఒక రహస్యం పెద్దది చెప్పారు స్వామి. చంద్ర గ్రంథి లేదా చంద్రదేవుడు ఎక్కడుంటాడు మన తలలో మనకు చెప్పలే ఇంతవరకు. ఆయన రాలేదు కాబట్టి చంద్రుడు మనకు తెలీదు. అందువల్ల ఇప్పుడు సూర్య గ్రంథి అది అని చెప్పారు రాయల్ గ్లాండ్‌ని. ఒక మెసేజ్‌లో మనకు తెలిసిపోయింది. ఇప్పుడు చంద్రదేవుడు కూడా అదేట రాయల్ గ్లాండ్‌లోనే ఉంటారాయన. సూర్యదేవునిగా, చంద్రదేవునిగా పనిచేసే మీ రాయల్ గ్లాండ్ అంటే పిట్యూటరీ గ్లాండ్ దాంట్లో నా శక్తులు కలిసినందువలన నీలిరంగు కాంతి ఏర్పడును. అంటే ఈయన కలుస్తారు అని అర్థం చేసుకోవాలి మనం రాయల్ గ్లాండ్‌లో. కాబట్టి అందువల్ల అక్కడి నుంచి నీలిరంగు కాంతి నీలిరంగు కాంతితో ఉంటాడు కదా స్వామి. అందుకని నీలిరంగు కాంతి ఏర్పడును. పొగ వలె అది ఏర్పడి మెదడు లోపలి భాగమంతటా వ్యాపించును. మీ ప్రధాన గ్రంథి లేదా రాయల్ గ్లాండ్ నుండి సానుకూల అణువులు అనబడు ప్రోటాన్స్ అణువులు అధిక పరిమాణంలో ఉత్పత్తి అగును. పైన చెప్పారు కదా! రాయల్ గ్లాండ్ ఇకపై సానుకూల అణువులను ఉత్పత్తి చేస్తుంది అని ప్రోటాన్స్‌ని. సో, ఈ రాయల్ గ్లాండ్ నుండి ఈ సానుకూల అణువులు అధిక పరిమాణంలో ఉత్పత్తి అవుతాయట. దేవతల తత్వము సానుకూల అణువులు అనియు, అసురుల తత్వమే ప్రతికూల అణువులు అని తెలుసుకోవాలంటే ఇక్కడ ప్రోటాన్స్ అంటే దేవతలు, ఎలక్ట్రాన్స్ అంటే అసురులు. అంటే అసురులు కూడా మన శరీరంలో ఎంత అవసరమో చూడండి. అయితే అది ఎక్కువైపోతేనే కష్టమైపోతుంది. దేవతలు ఎక్కువైపోతే దైవానికి వెళ్ళిపోతాం. దైవం దగ్గరికి మనం. ప్రాబ్లమ్ లేదు. కానీ అసుర గుణం అసురాలు అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువైపోతే మనకు ప్రాబ్లమ్ వస్తుంది. అందుకని ఇప్పుడు ఇంకపై మన పిట్యూటరీ గ్లాండ్ అనేది ఎలక్ట్రాన్స్ ఉత్పత్తి చేయకుండా ప్రోటాన్స్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ రోజుటి నుంచి. యుగ మార్పు జరిగే ఈ సమయంలో అగస్త్య మహర్షుల వారి అనుగ్రహంతో శ్రీచక్ర ధ్యాన సాధన చేసే వారందరూ మీ శిరస్సులో జరిగే మార్పులను గ్రహించండి. నీలిరంగు శక్తులుగా, ఇంధనములుగా నిలిచి ఉండే నేను మీ రాయల్ గ్లాండ్‌లో కలిసిపోయి నీలిరంగు ఇంధనముగానే వెలికి వచ్చి సానుకూల అణువుల రూపం ధరించి శిరసంతటా ప్రవహించి పనిచేస్తాను. చూడండి ఇంద్రుడే ప్రోటాన్స్ రూపంలో మొత్తం మన శిరసంతటా ఉండే అణువులు ఆయన సాక్షాత్తు ఆ ఇంద్రదేవుడే. కాబట్టి ఆయన అలా రూపం ధరించి శిరసంతటా ఆ నీలిరంగు కలర్‌లో ఆ ఫ్యూయల్‌గా మారి తిరుగుతూ ఉంటాడట మొత్తం. సానుకూల ఆలోచనలు, మాటలు, పనులు వ్యక్తమగుటను గమనించండి. అంటే బ్రీఫ్‌గా చెప్పారు స్వామి. అంటే ఇకపై ఇలా జరుగుతుంది గాబట్టి, ఇక మీదట మీ ఆలోచనలు, మాటలు, పనులు అన్నీ కూడా పాజిటివ్‌గానే ఉంటాయి. అవి పెరగడం, అది ఎక్స్‌ప్రెస్ అవ్వడం మీలో నుంచి
గమనించుకోండి అంటున్నారు. అంటే మనం నిత్యం క్షణ క్షణం మనల్ని మనం స్టడీ చేస్తూ ఉండాలి. ఏం మార్పులొచ్చాయి? ఈరోజు ఈ స్వామి వచ్చారు. మనలో ఏమన్నా మార్పొచ్చిందా? లేదు కొద్ది రోజుల తర్వాత ఎలాంటి మార్పులొస్తున్నాయి అనేది బాగా జాగరూకతతో గమనించుకోండి అని ప్రతి ఒక్క ఈ నక్షత్ర శక్తి, ప్రతి ఒక్క శివకణం చెప్తున్నారు మనకు. అంతేకాక నీలిరంగు నరముల ఫైబర్స్ అన్నియు మేల్కొని దృఢంగా పనిచేస్తున్నట్లు అనుభూతి చెందండి. మన లోపల నీలిరంగు నరముల ఫైబర్స్ అన్నీ జాగృతి చెంది అవి పనిచేస్తున్నట్లుగా తెలుస్తుందట మనకు. అనుభూతి చెందమంటున్నారు స్వామి. నీలిరంగు నరముల ఫైబర్స్ అనునవి అన్నియు సానుకూల శక్తులు అను ఉన్నతమైన ప్రాణశక్తిని లోపలికి తీసుకొని పనిచేయునని తెలుసుకోండి. అవి జాగృతమయ్యి పనిచేయటం అంటే ఏంది? ఆ నీలిరంగు నరాల ఫైబర్స్ ఏం చేస్తాయి? సానుకూల శక్తులు అనబడే ఉన్నతమైన హై ఎనర్జీ ప్రాణశక్తి హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రాణశక్తిని లోపలికి తీసుకుంటూ పని చేయడం మొదలుపెడతాయట అవి. అంటే లోపల తయారవుతుందది. ఎందుకంటే ఆత్మ కణాలు ఇస్తున్నాయి. నక్షత్ర శక్తులు ఇస్తున్నాయి. అవన్నీ మారిపోతున్నాయి. సానుకూల శక్తులు లోపల ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఈ రోజు నుంచి ఇంద్రదేవుడొచ్చాడు కాబట్టి ఇంకా ఎక్కువైపోయినాయి. అన్ని దేవతల శక్తులు ఈయన తీసుకొని ఈయనే వచ్చి ఇస్తున్నాడు మనకు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ డెయిటీస్ ఈయనిస్తున్నారు. కాబట్టి ఈ సానుకూల శక్తులు ఎక్కువైపోయినాయి కాబట్టి ప్రాణశక్తిలో కలిసినప్పుడు అది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రాణశక్తి అవుతుంది. వాటిని తీసుకొని ఇవి శరీరంలో ప్రవహింపజేస్తాయి. నీలిరంగు నరముల ఫైబర్స్ అనునవి అన్నియు సానుకూల శక్తులు అను ఉన్నతమైన ప్రాణశక్తిని లోపలికి తీసుకొని పనిచేయను అని తెలుసుకోనండి. దీని వలన శిరస్సులోను, శరీరంలోను ఉన్నతమైన శీతల ప్రాణవాయువు ప్రవహించును. ఆలోచనలు, మనసు శాంతపడును. శీఘ్రమైన కదలికలనేవి తగ్గిపోవును. అసత్యమైన పనులు ఆగిపోవును. ఆత్మ అనే శివాంశల కదలికలు బలోపేతమగును. నా ఉనికిని అందరూ గ్రహించగలరు. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. శ్రీ ఇంద్రదేవుని సంపూర్ణమైన